సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చాడని ఎంపీ రఘునందన్. దేవర సినిమా రిలీజ్తో ఫ్యాన్స్ సంబరాలు. బ్యాంకులో దొంగల చోరీ ప్రయత్నం విఫలం. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ సందర్శించిన మంత్రులు. గురుకుల పాఠశాల అభివృద్ధి లక్ష్యమన్న మంత్రి పొన్నం. ఖమ్మం జిల్లా ఇల్లెందులో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. విద్యావస్థలో నూతనంగా ఏర్పరిచిన జీపీఎస్ విధానం రద్దు చేయాలని వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. జీపీఎస్ విధానం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ఈ విధానం వల్ల మహిళా ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఉదయం 9 గంటలకి హాజరు కావాలని సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ నడుస్తుందనే విధానం తెచ్చిన విధానంలో బాగుంది. కానీ వాళ్ళు ఉదయం వచ్చి రోజు ఫోటో తీసుకొని రోజు మళ్ళీ పోయేటప్పుడు ఫోటోలు తీసుకొని యాప్లో పెట్టవడం వల్ల మహిళా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఫోటో మార్పింగ్ కావడం లేకుంటే యాప్ నుండి వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కనుక ఆ విధానం తీయాలని వేరే లేకుంటే వేరే విధానం పెట్టాలని కలెక్టర్ గారు కోరాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారు ఈరోజు డిఓకు ఒకటే చెప్తున్నారు, క్లాస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులను ఫోటో తీసి పెట్టాలని చెప్పారు వాళ్ళు. అది విధానం బాగుంది. వాళ్ళ ఫోటోలు కాకుండా పిల్లల ఫోటో పెట్టాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఉపాధ్యాయులు వారికి ఇబ్బందులు కాకుండా చేయాలని కోరినందుకు వారు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. కొత్త జీవోల పేరుతో తాగుబోతుల తెలంగాణగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. యువత దారి తప్పుతుందని చిలక పలుకులు పలికిన ప్రభుత్వం 13 గంటల పాటు తాగండి తూగండి అని అనుమతులు ఇచ్చారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ని తాగుబోతు అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటా అని ప్రశ్నించారు. నేను ఒక వకీల్ సాగుగా చెప్పదలుచుకున్నా, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమైనది కూడా చాలా సందర్భాల లోపల అందరం చెప్తాం, అందరు ముఖ్యమంత్రులు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నాడు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నారు. మరి పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్లో ఐటో రైడ్లు అయితే ఇలా కొత్తగా అయినాయా అన్న? ఇలా ఫస్ట్ టైం అయిందా అన్న? ఆయన మీద రైడ్ చాలాసార్లు అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ మీద, అక్రమంగా వ్యాపారం చేసిన వాళ్ళ మీద, ఇల్లీగల్గా విదేశాలకి వెళ్ళి గడియారాలు తెచ్చుకున్న వాళ్ళ మీద, తెచ్చిన గడియారాలకు లెక్కలు చెప్పిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. అంతా సాఫ్ సీదా ఉండి కుల్లా ఉంటే భయపడ్డాడు ఎందుకన్నా? పొంగులేటి గారు బీజేపీలోకి వస్తారా ఈడీ రైడ్ అయితే? చెప్పమన్నారు మరి అన్న, ఈడీ రైడ్ చేసిర్రు బీజేపీలోకి రేపు పోతే నా మీద కేసులు ఆపమని అడుగుమనుండ్రి. ఎంత అన్యాయం ఉందంటే ఈడీ రైడ్ అనేది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానికి ఏదో మా పార్టీలకు వస్తే మేమేదో కేసులు చేస్తామని చెప్పడానికి చేస్తున్నాం అన్నట్టు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. పొంగులేటి గారి ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైడ్లకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ వ్యాపారంలో, మీ కుమారుని వ్యాపారంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు వస్తే అది ఐటీ అయినా ఈడీ అయినా ఇంకెవరైనా రైడ్ చేస్తారు తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన తప్పులు, తీసుకున్న అప్పులు, అక్రమంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి లోన్లు, డబ్బులు ఇంకేమన్నా ఉంటే బరాబర్ ఈడీ వస్తుంది. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేకపోతే కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు, ప్రశాంతంగా ఉండండి. ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు దానికి చట్టం ముందు అందరూ సమానమే. మీరు, మేము, ఈ పార్టీ, ఆ పార్టీ, ఎర్ర జెండా, పచ్చ జెండా, 3 రంగులు, 2 రంగులు, దానికి చట్టంకి ఏమి ఉండదన్న. రంగు, రుచి, వాసన ఉండదు చట్టానికి. ఎవరి మీదైనా కేసు నిర్దేశించబడినప్పుడు ముందుకు పోతూనే ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి పొంగులేటి గారి మీద దాడులకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నా. ఇలా రఘునందన్ ఖమ్మం వస్తుండని దాడులు జరగలేదన్నా. దాడులు ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన మీద గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. వాళ్ళ కుమారుని గడియారం పంచాయతీలో కూడా జరిగినాయి, నోటీసులు ఇచ్చిర్రు, జరుగుతూనే ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నప్పుడు అది సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది, నోటీసులు వస్తాయి. దాని గురించి పొంగులేటి గారు ఒకవేళ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ప్రశాంతంగా ఉండుండ్రి. తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా
మీరు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి గారికి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిపోలు రెడ్డిపాలెంలో చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల రజక సంఘం సభ్యులు మొదటగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. పెత్తందారుల బానిసత్వం నుండి ముక్తి కోసం పోరాడిన తెలంగాణ యోధురాల ఐలమ్మ అని బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు గాలి కొదిలేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. మాయమాటలతో అధికారం దక్కించుకున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుందన్నారు. ఎట్లా సాయం చేయగలుగుతానని అడుగుతా ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 106 గ్రామ పంచాయతీలున్నాయి, 60 వార్డులున్నాయి. ఏ ఊరికి వెళ్ళినా ఒకటే మాట చెప్తా ఉన్నారు, రుణమాఫీ కేవలం 35 నుంచి 40% మాత్రమే అయింది, ఇంకా 60 నుంచి 65% రుణమాఫీ కాలేదు, మీరు ఖచ్చితంగా అడగండి ఎమ్మెల్యే గారు అని ఇలా ఏ రైతునికి అందించినా కూడా అడుగుతా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ లో కూర్చొని చెప్పే మాటలు ఏంటంటే మేము మొత్తం రుణమాఫీ చేసేసినామని చెప్తాం. అది పూర్తి అబద్దం, పూర్తి అవాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, రైతులకి ఇంకా దాదాపు 60 నుంచి 65% వరకు రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. మీరు 2 లక్షలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని లోన్ కూడా కట్టేసుకోండి, 2 లక్షల వరకు మేము చేస్తామని కూడా మీరు చెప్పిర్రు. అట్లా కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు కట్టి రైతులు. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుది ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతు రుణమాఫీ చెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కడప జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్ సందర్భంగా గొల్లపల్లి యూత్ ఎన్టీఆర్ కటౌట్ కి పూలమాల వేసి పాలాభిషేకం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి తమ అభిమాన హీరో సినిమా తెరపైకి రాకపోవడంతో నిరుత్సాహపడ్డామన్నారు. ఎన్నో రోజుల నుంచి అభిమానులతో ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ అవుతుండటంతో తమ సంబరాలు చేసుకుంటున్నామన్నారు. కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, బ్రహ్మగారం మఠం మండలం నాగల పంచాయతీ మీడియా మిత్రులకి నమస్కారం. ఈ రోజు 26వ తేదీ సెప్టెంబర్ 26 నైట్ అర్ధరాత్రి దేవర సినిమా రిలీజ్ ఉంది. మా అన్న సినిమా రాక 6 సంవత్సరాలైంది. ఈ 6 సంవత్సరాల కష్టంతా మేము ఈ రోజు తీర్చుకుంటున్నాం. అన్నకు పాలాభిషేకాలు, అభిమానుల ఒకటేసారి ఈ రోజే ఉత్సాహంతో ఉరుకులెత్తున్నారు. ఈ ఉరుకురక్తంతో ఇదే ఊపులో ఈ ర్యాలీతో మేము బద్వేలుకి వెళ్ళి, నందిపల్లి నుంచి బద్వేలుకి వెళ్ళి థియేటర్ లో రచ్చ చేసి మా అన్న సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా ముందుకు వచ్చినాం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్తున్నాం. వీడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతమంది వచ్చి ఇంత విజయంగా మన దేవర సినిమా కోసం ఇంతమంది వచ్చి ఫ్యాన్స్ ఉరివుతులకు ఇచ్చేటట్టు ఊపి తెప్పిస్తాండ్రు. 6 సంవత్సరాలైంది మా అన్న సినిమా రాక, కాబట్టి ఆ సందర్భంగా మా ఫ్యాన్స్ అందరూ ఊపెక్కిపోతారు. సినిమా థియేటర్లు బద్దలైపోవాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో జంతువు నూనెలు కలిపారని ల్యాబ్ రిపోర్టులో రావడంతో ఆగ్రహించారు. ర్యాలీ అనంతరం తిరుమల ప్రసాదం విషయంలో కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం సత్తుపల్లి తహసీల్దార్కు మెమోరాండం అందించారు. ఖమ్మం జిల్లా మధుర ఎస్బీఐ సిరిపురం బ్రాంచ్లో రాత్రి సమయంలో దొంగలు చోరీకి యత్నించారు. కిటికీకి ఇనుప ఊచలు తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. లాకర్ను తెరిచేందుకు ప్రయత్నించగా సైరన్ మోగడంతో ఉడాయించారు. ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి చూడగా చోరీకి యత్నం జరిగినట్టు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న సరస్ పేరును మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కలిసి సందర్శించారు. మంత్రులు స్టాల్స్ ను విజిట్ చేస్తూ గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేశారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాళ్ల ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పోషకాహార మహోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార మహోత్సవాల భాగంగా శ్రీమంతాల అన్నప్రసన్న అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహించారు.
ఒక్క నిమిషం అండి, అందరికీ ఇట్లా పట్టుకోండి. వనపర్తి జిల్లా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన వారికి ఘనమైనటువంటి నివాళి కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ గారు, పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారు, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ గారు, పట్టణ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ విజయ్ గారు, అదేవిధంగా మరి మైనార్టీ నాయకులు గులాం ఖాదర్ గారు, జోహెబ్ గారు, పాషా గారు, ఆరిఫ్ గారు, తర్వాత నా సహచార కౌన్సిలర్లు నాగన్న గారు, కంచెరవి గారు, అదేవిధంగా మరికుట సింగ్ గారు, ప్రేమనాథ్ రెడ్డి గారు అందరూ కూడా ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. కొనిజర్ల మండలం లాలాపుర గ్రామ సమీపంలోని ఎస్ఏఆర్ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు డిఎం గంటా శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రైస్ మిల్లులో ధాన్యం కనిపించలేదు. 81 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సివిల్ సప్లై అధికారి గంటా శ్రీలత అన్నారు. తిరుపతి వెళ్లడానికి డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ ఎందుకు అభ్యంతరం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అధికారంలో ఉండగా భార్యతో కలిసి శ్రీవారికి ఎందుకు పట్టు వస్త్రాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. 100 అరుగులు ఉంటే 50,000 మందికి ఇవ్వడానికి షరతులు ఏంటి? వాడికి అటెండెన్స్ ఉందా, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే తీసేయచ్చా? అన్ని షరతులు పెట్టి సంవత్సరం తర్వాత ఇచ్చారు. మరి మేము మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకు 2-3 నెలలు అమలు చేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఆలోపే కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమి మీద 100 రోజుల్లోని దుష్ప్రచారం పద్ధతి లేని నిలబట్టారు. సంతకాలు సరిగ్గా లేవు. అక్కడ భూముల దగ్గర నుంచి ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు. వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు. అలాగే 5 సంవత్సరాలు టిట్కో ఇల్లు గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. అది కూడా ఇమ్మని ప్రజలు అడిగారు. గౌరవ మంత్రి గారు నారాయణ గారితో కూడా చర్చించాం. అది ఒక 15-20 రోజుల్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇళ్ల పట్టాల పైన కూడా ఒక 4-5 నెలలు పడుతుంది. ఏంటి అవకతవకలు, ఎకరం ఎంత ఉంది, ఎంత కొన్నారు, ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది, ఈ ఆవు భూములో ఏ అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 నెలల్లోనే ఇళ్ల పట్టాల పైన కూడా ఒక అవగాహన వస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకెళ్తా ఉన్నాం. గురుకులాల్లో నాణ్యమిద్య అందించడంతో పాటు వ్యక్తిగతంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గురుకుల విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారామపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉల్లిపాయల లోడుతో వెళ్లిన లారీని కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యగా క్షతగాత్రులను ఊటావుటిన పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓకేనా? సరే బ్యాగ్ అంటే ఆ బస్సు రాడి कर दिए
ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ నరేష్, కల్లూరు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సోదాలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. గంజా చట్ట వ్యతిరేక కార్యక్రమం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీసీ సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్, సమర్థ భారత్, ప్లాస్టిక్ మానండి, పర్యావరణం కాపాడు వంటి నినాదంతో ప్రజలకు సందేశాన్ని అందించారు. ర్యాలీ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ చేశారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రశాంతి వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తులు సాంస్కృతిక, సామాజిక పరంగా ఆయా ప్రాంతాల పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం పొందాయని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. బ్రహ్మంగారి మఠం ఎస్ఐగా పనిచేస్తూ బదిలీలు పేరుతున్న ఎస్ఐ విద్యాసాగర్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో సహకరించిన సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. Please like, share and subscribe Sneha TV.